హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింహాద్రి పద్మావతి మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఐమావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఆనంది ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆదిత్యతో. వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉండడం చూసిన జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా ఎప్పటికీ సంతోషంగా ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ఎలాగైనా విడిపోవాలి. ఆనంది కళ్ళల్లో సంతోషం చూస్తే నేను అసలు సహించలేను. ఆనంది ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. తను అందరినీ ఒకటి చేసి ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చేసిన దేవత అని అందరి చేత అనిపించుకుంటుంది. అందరూ కూడా ఈ ఆనందిని ఎంతగా పొగుడుతున్నారో అది చూస్తూ ఉంటే నేను సహించలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా ఏదోటి చేసి తీరాలి. ఎలాగైనా ఈ ఆనందిని ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి అంటూ జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో చైతన్య అయితే వస్తాడు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? వదిన రెండు కుటుంబాల్ని కలిపేసింది. రెండు కుటుంబాలకి ఒక దేవతలా ఉంది. నేను మాత్రం ఇలా దెయ్యంలా అందరి ముందు నిలబడుతున్నాను అని అనుకుంటున్నావు కదా? కరెక్టే కదా నేను అన్నది అంటూ చైతన్య అయితే అనగానే, నీ బొందరా, అది సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేకుండా ఉంటే నువ్వు మాత్రం జోకులు వేయడానికి ముందుంటావు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి, నేను చెప్తుంటే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు అంటే నేనన్నదే నిజమన్నమాట. చూడు, నువ్వు నీ కుళ్ళి బుద్ధితో ఎంతగా వాళ్ళని వేరు చెయ్యాలని చూసినా, అవమానించాలని చూసినా అది రివర్స్లో నీకే వస్తుంది. నువ్వు హాని తెలపట్టాలి అనుకున్న ప్రతిసారి నీ కారణంగా వదినమ్మకు మంచే జరుగుతుంది. అందరూ కూడా వదినని పొగిడేలా నువ్వే చేస్తున్నావు అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఇక చైతన్య మాటలకి జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూడు, నువ్వు నా దగ్గర గనక వదిన అంటూ భజన చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నా దగ్గర ఉండడానికే వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి బయటికి పో అంటూ ఉండగా, ఏంటి వదిన్ని పొగిడేసరికి ఎక్కడలేని కోపం వచ్చినట్టుంది. మంచి పనులు చేసే వాళ్ళని అలాగే పొగుడుతూ ఉంటారు. మనసు నిండా కుళ్ళు కుతంత్రాలతో ఎవరి జీవితాలు నాశనం చేయాలా, ఎవరిని ఎలా బాధ పెట్టాలని చూసేవాళ్ళు ఇలాగే బాధపడుతూ ఉంటారు అంటూ చైతన్య అయితే చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. నేను చూస్తాను కదా ఇలా ఎన్ని రోజులు చేస్తారో. ఖచ్చితంగా ఆనంది ఏడ్చేలా చేస్తాను. నేను అనుకున్నది నెరవేరేలా చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది తన మనసులో జీవన. ఇక మరొక వైపు పద్మావతి సింహాద్రి అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. అయ్యా, ఈరోజు బిడ్డ చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు బిడ్డని అందరూ పొగుడుతూ ఉంటే తల్లి తండ్రి అదృష్టవంతులు అంటే నాకు నిజంగానే అలాంటి బిడ్డను కానీ అదృష్టం ఆ దేవుడు ఎందుకు ఇవ్వలేదా అనుకున్నాను. ఎంతగానో బాధపడ్డాను అంటూ చెప్పంగానే, ఏంటి పద్దాలు నువ్వనేది ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు సింహాద్రి అయితే. ఏమీ లేదయ్యా, మనం బిడ్డని పెంచుకున్నాము. అదే నా కడుపున పుట్టుంటే ఇంకా గర్వంగా ఉండేది కదా. ఆ బిడ్డని కన్నందుకు మన జన్మ ధన్యమయ్యేది అంటూ అనగానే, అవును, నిజంగా ఒక్కోసారి నాకు అలాగే అనిపిస్తుంది. అసలు ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు ఆ అదృష్టవంతులు ఎవరో అని. నిజం చెప్పాలి అంటే మనం ఇంకా అదృష్టవంతులమే. ఇంత గొప్ప బిడ్డని దూరం చేసుకున్న ఆ బిడ్డ తల్లిదండ్రులే దురదృష్టవంతులు. ఇంత గొప్ప రత్నాన్ని మనకి అందేలా చేసిన ఆ శివయ్య గొప్పవాడు. ఈ బిడ్డని దూరం చేసి వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాడు అంటూ అనంగానే ఇంతలో పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది, ఆ దురదృష్టవంతులు ఎవరో కాదయ్యా, ఆ దురదృష్టవంతులు జ్యోతమ్మ,
సూర్యబాబే అంటూ అనగానే, ఏంటే పద్దాలు నువ్వు చెప్పేది? జ్యోతమ్మ సూర్యబాబు దురదృష్టవంతులేంటి అంటూ అడుగుతూ ఉంటాడు సింహాద్రి అయితే. అబ్బే ఏమీ లేదయ్యా, నేను ఏదో మామూలుగానే సానంతే అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. చూడు పద్దాలు, నిజం చెప్పు. ఇంతకు ముందు కూడా ఇలాగే ఏదో చెప్పాలని ప్రయత్నించావు. నిజం చెప్పకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉండంగా, అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. నా మీద ఒట్టేసి నిజం చెప్పవే, నువ్వు ఏదో నిజం దాస్తున్నావని అర్థమైంది. ఏం నిజం దాస్తున్నావు అంటూ అడగంగానే, ఏమీ లేదయ్యా, మన కుట్టి ఎవరో కాదు, జ్యోతమ్మ సూర్యబాబుల కూతురే. జ్యోతమ్మకి ప్రాణగండం ఉందని తెలుసుకుని చిన్నప్పుడే జ్యోతమ్మకి దూరంగా వచ్చేసింది. ఆ జీవనే అనాథ. ఆ జీవన పుట్టుకతోనే ధనవంతురాలు అన్నట్టు బిల్డప్ ఇస్తుంది, కానీ కూటికి కూడా గతి లేని ఒక అనాథ పిల్ల. అలాంటి పిల్ల ఈరోజు మన ఆనందినే ఏదో రకంగా కష్టపెట్టాలని చూస్తుంది. ఎంతో ప్రేమగా అమ్మాయిని చేరదీసిన మన బిడ్డని ఎంతో బాధ పెట్టాలని చూస్తుంది అంటూ ఇక పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది సింహాద్రితో. ఇంతలో ఇక పద్మమ్మ సింహాద్రితో మాట్లాడాలని వస్తున్న హైమావతి అయితే ఈ మాటలన్నీ వినేస్తుంది. ఏంటే పద్దాలు నువ్వు చెప్పేది? జ్యోతమ్మ సూర్యబాబు ముద్దుల కూతురు కుట్టియ్యా అంటూ అనగానే, అవునయ్యా, జ్యోతమ్మ సూర్యబాబుల కూతురే మన కుట్టి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని, ఎవరికీ తెలియనివ్వద్దని బిడ్డ నా దగ్గర మాట తీసుకుందయ్యా. కానీ నీ మీద ఒట్టు వేయించుకోవడంతో నిజాన్ని బయట పెట్టవలసి వచ్చింది అంటూ చెప్పంగానే, ఏంటే పద్దాలు, మరి నిజం చెప్పేసేవాళ్ళం కదా, మన బిడ్డే వాళ్ళ వారసురాలు అంటే ఎంతో సంతోషపడేవారు కదా అంటూ అనగానే, లేదయ్యా, తన తల్లి ప్రాణానికి ఎక్కడ అపాయం జరుగుతుందో అని మన బిడ్డ చెప్పొద్దుందయ్యా. ఇదంతా తెలిసిన జీవన కూడా కావాలనే మన బిడ్డని బాధ పెడుతుంది. ఎందుకో తెలుసా? ఆస్తి మొత్తం తన పేరుకి రాంచుకోవాలని, మన బిడ్డకి అన్యాయం చెయ్యాలని. ఈ బిడ్డే జ్యోతి సూర్యబాబుల కూతురని తెలిస్తే ఖచ్చితంగా ఆస్తి మొత్తం మన బిడ్డ పేరునే రాసేస్తారు. ఇక జీవనికి ఇబ్బందని ఆస్తి కోసమే ఇంట్లో అడుగుపెట్టిన జీవన ఎప్పటికప్పుడే మన బిడ్డని అందరి దృష్టిలో చెడు చేసి తను ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇది కుదరకపోయేసరికి ఇప్పుడు అత్తారింట్లో కూడా మన బిడ్డను బాధ పెట్టాలని చూస్తుంది అంటూ పద్మావతి అయితే ఇక సింహాద్రి ముందు అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది. ఈ నిజం తెలుసుకున్న హైమావతి అయితే ఇక నిర్ణయించుకుంటుంది, ఇది కోసం జీవన ఇంతగా దిగజారిపోతుందా? నా అసలైన మనవరాల్ని ఎలాగైనా బాధ పెట్టాలని, తనని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని ఇన్ని ప్లాన్స్ చేస్తుందా? దాన్ని వదిలిపెట్టను. నిజం తెలిసి కూడా ఆనందిని ఎన్నోసార్లు అవమానించింది, ఎంతగానో బాధ పెట్టింది. ఈ బిందుమతి కూడా ఎంతగానో బాధ పెట్టింది. వీళ్ళందరికీ బుద్ధొచ్చేలా చేస్తాను. ఏ ఆస్తి కోసమైతే నాటకాలాడి నా మనవరాల్ని బాధ పెట్టారో అదే ఆస్తి దక్కకుండా చేస్తాను అంటూ హైమావతి అయితే నిర్ణయించుకుంటుంది. వెంటనే ఇక ఆనందినైతే కలుసుకుంటుంది హైమావతి. ఇక ఆనంది అయితే హైమావతిని చూసి, రండమ్మగారు రండి, మీరు ఇలా వచ్చారేంటి అంటూ అనగానే, అమ్మగారు కాదే నానమ్మ అని పిలువు అంటూ అనగానే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. అదేంటి నానమ్మని పిలవమంటున్నారు, నిజమేనా తెలిసిందా అంటూ తన మనసులో అనుకుంటూ, అదేంటమ్మగారు నానమ్మని పిలవమంటున్నారు అంటూ అనగానే, అదేంటి ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి, నా మనవరాలు ఇంటి కోడలే, మరి అలాంటప్పుడు నీకు నానమ్మనే కదా అవుతాను, అందుకని అలా పిలవమన్నాను అంటూ చెప్పగానే ఆ మాటకి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక తన చేతిలో ఉన్న పేపర్స్ అయితే తీసుకువచ్చి ఆనంది చేతిలో అయితే పెడుతుంది. ఆ పేపర్స్ చూడంగానే ఇక జీవన కూడా షాక్ అవుతుంది. ఇదేంటి గ్రాని, ఏం పేపర్స్ అవి? ఏవో ఆస్తి పేపర్లా ఉన్నాయి అంటూ అనగానే,
అవునే, ఆస్తి పేపర్లే. నా పేరునున్న ఆస్తి మొత్తం ఆనంది పేరున రాశాను అంటూ చెప్పగానే, అదేంటి, నీ మనవరాల్ని నేనుండగా నువ్వు ఆనంది పేరున ఆస్తి రాయడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. ఏమోనే, నాకు రాత్రి కలలో ఆ పరమేశ్వరుడు వచ్చి ఈ ఆస్తి మొత్తం ఆనంది పేరునే రాయాలి, లేకపోతే వానికి అరిష్టమని చెప్పాడు. అందుకని భయంతో ఆస్తి మొత్తం ఆనంది పేరున రాసేశాను జీవన. నీకెలాగో ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా, ఇక ఆస్తితో నీకు పనేముంది అంటూ ఇక హైమావతి అయితే జీవనకి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.